ప్రభు బల కార్యక్రమంలో మనం చేసే పని రొట్టెకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని మనము విడుచుతాం. హల్లెలూయా, హల్లెలూయా. God uses broken people, broken things. దేవుడు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయడు. Today, as you listen to the word of God, you may be in a broken situation. ఈ వర్తమానము నీ కొరకే. 51వ కీర్తన 16వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించగలను. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. చాలు. దావీదు భక్తుడు అనుభవపూర్వకముగా రాసుకున్నటువంటి కీర్తన 51వ కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైనా వాడుకొనక మునుపు ఆ వ్యక్తిని దేవుడు విరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం తీరు వేరు, దేవుని తీరు వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఈరోజు మందిరానికి నీవు ఎలా రావాలి అంటే విరిగి నలిగినటువంటి మనస్సుతో దేవుని సన్నిధికి రావాలా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మీరు ఏ భక్తుడైనా తీసుకురండి, దేవుడు బలముగా వాడుకున్నటువంటి భక్తులు మొదట విలువబడ్డారు. దేవుడు వారిని పిలిచి కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, break, make, shake. ఈ 3 పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది బ్రేక్, విరుచుట. రెండవది మేక్, తయారు చేయుట. మూడవది షేక్, కదల్చుట. హల్లెలూయా. ప్రపంచంలో ఎంతో మందిని దేవుడు విడిచి తన సేవకులకు బలమైన పనిముట్లుగా వాడుకున్నాడు. If at all you want to be used by God, దేవుని చేత నేను సంఘములో దేవుని కొరకు బలమైన పనిముట్టుగా వాడబడాలి అంటే నీవు విలువబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని చేత వాడబడడానికి సిద్ధంగా ఉన్నారు? ఒట్టిగా ఎత్తకండి, యథార్థంగా. రైట్. అన్నిటికి చేతులెత్తితే కూడా నేను నమ్మను, దేవుడు కూడా నమ్మడు. దేవుడు కూడా అనుకుంటాడు వీళ్ళు అన్నిటికీ చేతులు ఎత్తుతున్నారు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని చేతిలో వాడబడాలి అంటే నీవు విలువబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుని చేతిలో బలముగా వాడబడిన దైవజనుడు. ఐగుప్తు అంతఃపురములో తిరిగాడు. సకల విద్యలతో ప్రావీణ్యతను సంపాదించాడు. Moses thought he was somebody
నేను యువరాజును, ఐగుప్తు దేశానికే యువరాజును. దేవుడు వాడుకోలేదు. హల్లెలూయా. మోషే అనుకున్నాడు, నా స్వబుద్ధితో, నా జ్ఞానముతో, నా సకల విద్యలతో, ప్రావీణ్యతతో నా ప్రజలను కాపాడుకోగలను. ఒక ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టి భయముతో ఐగుప్తును విడిచి పారిపోయాడు. హల్లెలూయా. ఫ్రమ్ ఎ ప్రిన్స్, ఫ్రమ్ ప్యాలెస్ he was shifted to wilderness. అంతఃపురములో ఎవరెక్కడ అనగానే సైనికులు వచ్చి నిలబడి ఆ స్థాయిలో నుండి అరణ్యములో మందను మేపే కాపరిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. For first 40 years he thought he was somebody. Second 40 years he was nobody. Hallelujah. He was in the school of brokenness. దేవుని పాఠశాలలో పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఎవరు? మోషే. 40 సంవత్సరాలు అరణ్యములో సైనికులు లేరు. There was no comfort. అంతఃపురములో ఏ కొనుగోలు లేదు. ఆయన ఏ ఆహారం తినాలనుకుంటే క్షణంలో ఆహారం ముందుండేది. ఆయన ఏది కోరుకుంటే యువరాజుగా అన్నీ సిద్ధంగా ఉండేవి. ఇప్పుడు ఈ స్కూల్ ఆఫ్ బ్రోకన్నెస్, ఈ అరణ్యం అనే పాఠశాలలో మోషేకు దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువు మహిమ. Sometimes you have to go through wilderness. అరణ్యముల లాంటి ప్రదేశాలు. అరణ్యములో మనుషులు ఎక్కువగా ఉండరు. క్రూర మృగాలు ఉంటాయి. పాములు, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు. దేవుని బిడ్డలారా, in the wilderness God was teaching Moses. దేవుడు మోషేకు బలమైన పాఠాలు నేర్పించి, ఇట్ ఈస్ నాట్ ద వేస్ట్ ఆఫ్ టైం. మోషే అనుకోవచ్చు, నా స్థితి ఎలా ఉండింది, నేను ఎలా అయిపోయాను, యువరాజుగా ఉండవలసిన నేను ఈ నోరు లేని జీవులను అరణ్యములో కాసే పనిలో ఉండిపోయాను. ఐఎమ్ వేస్ట్, నేను పనికిరాను, నన్ను ఎవరు వాడుకోరు, నా ప్రజలను నేను రక్షించలేను అని మోషే అనుకున్నాడు. విరిగిన స్థితిలో మోషే ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా చెప్పండి. 40 years. God took that broken life, ఆ విరిగిన జీవితాన్ని దేవుడు తీసుకొని he broke, he made, he shaped. ఫరో ఎదుట నిలబడి గొప్ప ఆధిక్యత దేవుడు మోషేకి ఇచ్చాడు. అఫ్ కోర్స్ మోషే ఎన్నోసార్లు చెప్పాడు, ప్రభువా నేను నోటి మాంద్యం కలిగిన వాడను, నాకంటే నా అన్న బెటర్. కానీ దేవునికి ఎవరు అవసరం? మోషేనే అవసరం. దేవునికి విరిగి నలిగినటువంటి వారంటే చాలా ఇష్టం. ఈరోజు నీవు విరిగి నలిగిన స్థితిలో దేవుని మందిరంలో కూర్చున్నావేమో. మేబీ యువర్ బ్రోకెన్. బహుశా నీవు అనుకుంటున్నావు, నా జీవితము ఎందుకు పనికిరాదు, ఐఎమ్ నాట్ యూస్ఫుల్ టు ఎనీబడి, ఎవరు నన్ను ఇష్టపడట్లేదు, men have rejected, మనుషులు నన్ను తృణీకరించారు.
యూజర్స్ రిజెక్టెడ్ పీపుల్. చప్పట్లు కొట్టండి. ఈరోజు భారతదేశం అంతటా ఒక పేరు మారుమ్రోగిపోతూ ఉంది. ఆ పాప పేరు జెనీవా రాడ్రిగ్స్. ప్రపంచ కప్లో ఉమెన్స్ ఐసీసీ సెమీఫైనల్లో సెంచరీ కొట్టి మన భారతదేశానికి ఊహించని విజయాన్ని అందించిన ఆమె జెనీవా రాడ్రిగ్స్. ఎంతమంది విన్నారా? రైట్. క్రికెట్ అంటే అవగాహన ఉన్న వాళ్ళందరికీ తెలిసిన పేరు. మీకు తెలుసా, లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్ మరి టీంలో ఆమెను టీం నుండి తీసివేశారు. దే రిజెక్టెడ్ హర్. ఆమెను మత ప్రచారం చేస్తుందని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. వారి తండ్రి గారు రాడ్రిగ్స్ ఒక సువార్థికుడు, దైవ సేవలో ఉన్నటువంటి వాడు. దేవుని బిడ్డలారా, దేశానికే గర్వకారణముగా నిలిచింది జెమీమా. జెమీమా వాస్ వన్స్ రిజెక్టెడ్ ఇన్ ద టీమ్. ఒకప్పుడు టీంలో పనికిరావు అని తీసేసినటువంటి ఆమెను దేవుడు ఏం చేశాడు? బహుగా హెచ్చించి మన భారతదేశపు జెండాను రెపరెపలాడే విధముగా ప్రపంచ దిగ్గజ క్రికెట్ దేశాల్లో పేరుగాంచిన ఆస్ట్రేలియా జట్టును 338 పరుగులు చేయలేరనుకున్నటువంటి స్థితిలో ఈ జెమీమా అన్బీటెన్ సెంచరీ కొట్టి మన భారతదేశానికి స్త్రీల జట్టుకు మరుపురాని విజయాన్ని అందించింది. చపడి కొట్టు ప్రభుత్వం. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పనికిరావు, నిన్ను ప్రజలు తృణీకరించవచ్చు. Men may reject you, throw you out. ఆమె మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, లైక్ ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన తర్వాత ఆమె ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి మొట్టమొదటి మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కొంతమందికి సంతోషం, పర్వాలేదు, క్రికెట్ అభిమానులు మీరంతా. బిడ్డలారా, కోట్ల మంది చూస్తూ ఉండగా ఆమె నోటిలో పలికిన మాట, నేను అలసిపోయాను ఆటలో, పరుగు చేయలేని స్థితిలో నా యేసయ్యను నిలబెట్టి దేశానికి జయాన్ని అందించడానికి మొదట కారణము నా యేసయ్య, రెండవదిగా నా తల్లిదండ్రులు, మూడవదిగా కోచ్. ఈ రీతిగా ఆమె చెప్పుకుంటూ వెళ్ళింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు టీంలో పనికిరాదు అని తీసివేసినటువంటి ఆమెను దేవుడు దేశానికి గర్వకారణముగా నిలిపాడు. దేవుని బిడ్డలారా, మోషే 40 సంవత్సరాలు ఆయన విల్డర్నెస్లో, అరణ్యంలో గడిపిన తర్వాత గాడ్ మేడ్ హిమ్ ఏ ఛాంపియన్. ఈ ఉదయకాలం నీవు బాధపడుతున్నావా? అయ్యో, నేను పనికిరాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, సంఘంలో నాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. దేవుడు అలాంటి వారి కొరకు వెళుతూ ఉన్నాడు. నిన్ను బలమైన పనిముట్టుగా దేవుడు వాడుకోవాలంటే ఆయన చేసేటువంటి మొట్టమొదటి పని నిన్ను విరుస్తాడు. ఆమేన్. విరిగిపోయినవి. జపాన్లో ఒక వింతైనటువంటి ఆచారం ఉంది. విరిగిన వస్తువులను బంగారంతో అతికిస్తారట. నేను చదివాను ఒక చోట.
విరిగిపోయిన వస్తువులను బంగారంతో అతికించి దానిని బహు జాగ్రత్తగా భద్రపరుస్తారట. దేవుని వెళ్ళారా, నీవు బంగారం కంటే ప్రశస్తమైన వాడివి. దేవుడు విరిగినటువంటి వారిని రిపేర్ చేసి తన నామ మహిమార్గం కొరకు వాడుకుంటాడు. కుమ్మరి ఓ కుమ్మరి జగదుపతిధారి చీకట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా. చీకట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రలని పారవేయకుమా. పొంగి కొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రలని పారవేయకుమా. పొంగి కొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలని శ్రీసుకొలుచుండా. సాక్షిలను పాత్రలు చేసి సత్యముతో నింపుము తండ్రి. సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుపతిధారి చీకట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రగా నీ వెంచబడుతూ ఉన్నావేమో. నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను నిందిస్తూ ఉన్నారేమో, దూషిస్తూ ఉన్నారేమో, హేళన చేస్తూ ఉన్నారేమో, అపహాస్యము చేస్తున్నారేమో. ఈ పనికిరాని పాత్రను దేవుడు విరచి మలచి తన మహిమార్గమై బలముగా వాడు కొనగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో అనేక ఉద్యమాలు వచ్చాయి. వెల్ష్ రివైవల్ 1904 సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్ వేల్స్ అనేటువంటి దేశంలో వచ్చింది. సంఘ చరిత్రలోనే పెంతెకోస్తు తర్వాత గొప్ప ఉజ్జీవముగా పేరుగాంచిన ఉజ్జీవం వేల్స్ రివైవల్ వేల్స్ దేశంలో యునైటెడ్ కింగ్డమ్లో వచ్చింది. ఈ ఉజ్జీవానికి కారణం జాగ్రత్తగా వినండి. ఇవాన్ రాబర్ట్స్ అనేటువంటి ఒక యవనస్తుడు, 26 సంవత్సరాల యవనస్తుడిని దేవుడు వాడుకొని పెంతెకోస్తు తర్వాత బలమైన ఉజ్జీవం. దేవుడు యవనస్తులను వాడుకోగలడు అని చెప్పడానికి నిదర్శనము ఇవాన్ రాబర్ట్స్. ప్రియదేవులారా, ఇవాన్ రాబర్ట్స్ యొక్క మారు మనస్సు ఒక
చిన్న కూడికలో, పెద్ద కూడికే కాదు, స్మాల్ మీటింగ్లో సెయింట్ జాషువా అనే బోధకుడు నిలబడి వాక్యం చెప్పి ముగింపు ప్రార్థనలో నేను మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రార్థన కొరకు అంటే, ఈ ఇవాన్ రాబర్ట్స్ అనేటువంటి యవనస్తుడు ప్రియమైన దేవుడేలా లేచి నిలబడ్డాడు. ఆ సెయింట్ జాషువా యొక్క ప్రార్థన ఏంటో తెలుసా? ఓ లార్డ్, bend us, ఓ ప్రభువా మమ్మల్ని వంచు, వినచు, break us, bend us, mold us and use us. దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు లేచి నిలబడ్డాడు. ఆయన ప్రార్థన ఏంటో తెలుసా? bend me O Lord. అంతే దేవుడు ఇవాన్ రాబర్ట్స్ వీచి ప్రపంచంలోనే గొప్ప ఉజ్జీవానికి ఒక యవనస్తుడు కారణమయ్యాడు. చదువు పెట్టి ప్రపంచం దేవుని బిడ్డలారా, if God wants to use you, before he makes a blessing to thousands of people, దేవుడు వీచిస్తాడు. ఆయన రొట్టెను విరిచాడు. రొట్టెను ఎత్తుకొని ఆకాశం వైపు కనులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెను విరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విరిస్తాడు. ప్రియులే, నిరాశపడవద్దు. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా స్టిల్ గాడ్ కెన్ యూజ్ యూ కదా. మనము బల్బ్స్ చూస్తున్నాం. ఈ బల్బ్లో ఉన్న ఫిలమెంట్, బల్బుని ఎవరు కనుగొన్నారు? ఒక్కరైనా సైన్స్ స్టూడెంట్స్ ఎవరు లేరా? థామస్ ఆల్వా ఎడిసన్. హల్లెలూయా. He was a school dropout. ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేశారో తెలుసా? బల్బుని కనుగొనుకుంటూ 700 సార్లు. హల్లెలూయా. ఒకరోజు అసిస్టెంట్ వచ్చి నిరుత్సాహపడిపోయి థామస్ ఆల్వా ఎడిసన్తో అన్నాడట, ఇక లాభం లేదు, 700 times we have failed. 700 సార్లు మనం ఎక్స్పెరిమెంట్ చేసి విఫలమయ్యాము. థామస్ ఆల్వా ఎడిసన్ అన్నాడంట, నో, we have not failed. We have come to know 700 ways we should not experiment అన్నాడంట. అంటే 700 సార్లు విఫలమయ్యామని కాదు, కానీ 700 సార్లు ఆ ఎక్స్పెరిమెంట్ ఈ రీతిగా చేయకూడదని తెలుసుకున్నాం అన్నాడట. ఫైనల్లీ ప్రపంచానికి ఒక బల్బును కనుగొని బహుమానంగా ఇచ్చాడు థామస్ ఆల్వా ఎడిసన్. నిరుత్సాహపడవద్దు. బిఫోర్ గాడ్ యూజెస్ హీ విల్ బ్రేక్ యూ. బైబిల్లో ఏ భక్తుడిని మీరు తీసుకున్నా దేవుని బిడ్డలారా, వారికి దేవుడు మరి విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Before Moses became the leader of the Israelites, he was broken in the wilderness. మీ చుట్టూ అరణ్యం ఉంటే there is nobody except God. దేవునితో మాట్లాడే అవకాశం, దేవునితో సమయం గడిపే అవకాశం
దేవుడు ఇస్తాడు. నీ జీవితానికి అనేక పాఠాలు నేర్పిస్తాడు. డేవిడ్ became the king of Israel after Saul. సౌలు ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు. దేవునికి అవిధేయత కనపరిచినప్పుడు దేవుడు సౌలు తీసివేసి దావీదును రాజుగా చేశాడు. Before he ascended the throne of kingdom of Israel, దావీదు విరమబడ్డాడు. 13 సంవత్సరాలు గుహల్లో సౌలు నుండి తప్పించుకుంటూ అనేక పర్యాయములు చావుకు దగ్గరగా వెళ్ళి దావీదు తప్పించుకొని 13 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ దేశానికి రాజు అయ్యాడు. ఆ 13 సంవత్సరాల్లో దావీదు చాలా నేర్చుకున్నాడు. మనకు అనేక కీర్తనలు ఆ అనుభవాల నుండి దావీదు రచించిన కీర్తనలు మనం ఈరోజు చదువుకోగలుగుతున్నాం. God brought David before he became the mightiest king in the land of Israel. ఇప్పటికీ దావీదు అంటే ఇజ్రాయెల్ ప్రజలు చాలా గౌరవిస్తారు. The 40 years of the rule of David is considered as a golden rule. దేవుని బిడ్డలారా, యోసేపు ప్రధానమంత్రి కాకముందు యోసేపు విరమబడ్డాడు. చప్పట్లు కొడుతూ ప్రభుత్వం అయిపోవచ్చు. మనం విరమబడడం ఇష్టం లేదు. ఈరోజు పరిచర్యలో డైరెక్ట్గా మెగా చర్చ అయిపోవాలి. దేవుని బిడ్డలారా, చాలా మంది సేవకులు రాత్రికి రాత్రి పెద్దవారు కాలేదు. దేవుడు వారిని విరిచి మలచి ఆయన పని కొరకు ఏర్పరచుకొని అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాత ఈనాడు దేవుడు వారిని వేల మందికి ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నాడు. There is no shortcut. దేవుడు కొన్నిసార్లు దావీదులాగా నేను గృహంలో ఉంచుతాడు, దావీదులాగా పారిపోయే స్థితిలో ఉంచుతాడు, దావీదులాగా ప్రాణాపాయ స్థితిలో ఉంచుతాడు. అల్టిమేట్లీ 40 years రాజుగా పరిపాలించాడు. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి. ఉడికనే ప్రధానమంత్రి కాలేదు, దేవుని గుంటలో త్రోయబడ్డాడు, చెయ్యని నేరము బట్టి చెరసాలలో ఉంచబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అనుభవాల గుండా దేవుడు తీసుకొని వెళ్ళి one fine day God exalted Joseph. Amen. Hallelujah. దేవుడు సరైన సమయంలో యోసేపును హెచ్చించాడు. From prisoner he became prime minister. From a prisoner, ఖైదీగా నేరుగా ఖైదీ దుస్తుల నుండి రాజవస్త్రములు తొడిగించాడు దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభావం ఊహించగలమా? ఈరోజు ఖైదీ వస్త్రాలు ధరిస్తే దేవుడు రేపటి దినం రాజవస్త్రాలు ధరింపజేశాడు. God, before he uses you, sometimes he breaks you. యోగు, జెమీమా అంటే పావురము అర్థం. ఎవరి కూతురు తెలుసా? యోగు కూతురు. యోగు పెద్ద కూతురు పేరు జెమీమా. హల్లెలూయా. యోగు సంపన్నుడు. He had wealth, children, everything in abundance. ఆ దేశంలో యోగు అంతటి ఐశ్వర్యవంతుడు లేడు. ఏం చేశాడు దేవుడు? విరిచాడు. ఐశ్వర్యం అంతా పోయింది, సంతానం పోయింది, ఆరోగ్యం పోయింది. యోగు స్నేహితులు
నీవు పాపం చేసావని, పాపం చేసిన దాన్ని బట్టి నీకు ఈ స్థితి అని దూషించారు. యోబు భార్య వచ్చింది, దేవుని దూషించి మరణించమని. యోబును దేవుడు పిలిచాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టు ప్రభువా. అందరికీ ఆశీర్వాదం కావాలా కదా? ఎంతమందికి ఆశీర్వాదం కావాలంటే అందరికీ నాకు తెలుసు. ఎవ్రీబడి వాంట్స్ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ కాకముందు నీవు విలువబడాలి. ఇది గొప్ప ఆత్మీయ సూత్రం. యెషయా ప్రవక్త, వాట్ ఎ గ్రేట్ ప్రాఫిట్. యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా అన్ని సంవత్సరాలు ఎవరు ప్రవచించలేదు. మీకు తెలుసా, 60 సంవత్సరాలు ప్రవచించినాడు. 5 రాజుల క్రింద యెషయా ప్రవక్త ప్రవచించినాడు. ఎంతమంది యెషయా గ్రంథాన్ని చదివారు? వెరీ ఫ్యూ, చాలా కొద్ది మంది. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? ఆఖరి అధ్యాయంలో మనం ఈ మాటను ఎప్పుడు కోట్ చేస్తాం, ఒకరి తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను. యెషయా గ్రంథం 66:13. సరే, అది కాదు మన టాపిక్. యెషయా గ్రంథము ఒక ప్రత్యేకమైన గ్రంథం. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చాలా మంచివారు మీరు. పాత నిబంధనలు ఎన్ని? కొత్త నిబంధనలు 2 స్వరాలు వినబడుతున్నాయి. యెషయా గ్రంథంలో కరెక్ట్గా 66 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి భాగము 39 అధ్యాయాలు జడ్జిమెంట్ అనగా తీర్పు గురించి రాయబడిన అధ్యాయాలు. తర్వాత 22 అధ్యాయాలు మెస్సయ్య గురించినటువంటి ప్రవచనాలు, వాగ్దానాలు రాయబడ్డాయి. వాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద గ్రేట్ ప్రాఫెట్ ఐజయా. 66 పుస్తకాలు బైబిల్లో. మొదటి 39 పుస్తకాలు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు. మొదటి 39 పుస్తకాలు జడ్జిమెంట్ గురించి రాయబడ్డాయి. తర్వాత 27 అధ్యాయాలు మెస్సయ్య గురించిన వాగ్దానము, ప్రవచనము రాయబడింది. వాట్ ఎ గ్రేట్ ప్రాఫిట్. ఇంత గొప్ప ప్రవక్త ఇప్పుడు చూడడానికి సమయం లేదని చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా దర్శనం చూస్తాడు. దేవుని సింహాసనం మీద ఆసీనుడై పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూబులు, సెరాపులు, దూతలు ఆయనను కొనియాడుతూ ఉంటే ఆ దర్శనము చూచి యెషయా ఈ రీతిగా దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. రైట్, అపవిత్రమైన పెదవులు గలవాడను. యెషయా గొప్ప ప్రవక్తగా వాడబడక మునుపు విరువబడ్డాడు. He was broken. Silver is refined before it's burned before it is refined. వెండిని కాలుస్తారు దాన్ని పరిశుద్ధపరచడానికి, శుద్ధీకరించడానికి. దేవుని బిడ్డలు దేవుడు వాడుకోక ముందు దేవుడు వారిని పిలుస్తాడు. అర్థమవుతుందని అర్థమవుతుందా? ఇంపార్టెంట్ సూత్రం. దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుని పనిలోని బలమైన పనిముట్టుగా సంఘములోని వాడబడాలంటే నీవు విలువబడాలి. హల్లెలూయా. దేవుడు విరిగిన
మనస్సును అలక్ష్యం చేయండి. దేవుడి ఇక్కడికి వచ్చి చూచి నువ్వు ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నావు అని చూడడు. ముఖానికి ఏ పౌడర్ వేసాడో అది చూడడు. చేతికి ఎంత కాస్ట్లీ ఆభరణాలు, ఉంగరాలు, మెడకు ఆభరణాలు ధరించావో దేవుడు చూడడు. దేవుడు చూసేది ఒక్కటి, విరిగి నలిగిన మనస్సు, ఆయనకు ఇష్టమైన బలి. చప్పట్లు కొడుతూ ప్రభుత్వం వచ్చే ఆదివారం మీరు కానుకలు ఇవ్వకముందు ఈరోజు మీరు దేవునికి ఇవ్వగలిగింది విరిగి నలిగిన మనస్సు. ఐ డోంట్ నో హౌ మచ్ యు ఆర్ బ్రోకెన్. నీవు ఎంత విరవబడిన స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. బట్ గాడ్ బ్రేక్స్ యు. వరల్డ్ విజన్ ఫౌండర్ బాబ్ పియర్స్ ఆయన యూత్ ఫర్ క్రైస్ట్ లో ఉన్నప్పుడు చైనా దేశానికి సేవ చేయడానికి వెళ్ళాడు. చైనా దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఆయనకు ఒక అనాథ పిల్ల కనబడింది. ఒక టీచర్ బాబ్ పియర్స్ అనే దైవజనుడిని అడిగింది, ఈ అనాథ పిల్లకి ఏమైనా సహాయం చేస్తావా? బాబ్ పియర్స్ తన దగ్గర ఉన్న $5 తీసేసి ఆ అనాథ పిల్లకి ఇచ్చాడు. టికెట్ తోటి చైనా దేశానికి వెళ్ళాడు. ఆ కొద్ది డబ్బులు ఉన్నవన్నీ కూడా తీసి అనాథ పిల్లకి ఇచ్చేశాడు. చైనా దేశానికి వెళ్ళిన తర్వాత కొన్ని మాసాలు చైనా దేశంలో ఉండి నమ్మకంగా దేవుని సేవ చేసి ఉత్తర అమెరికా ప్రాంతానికి వెళ్ళి ఆయన ఎప్పుడు ఈ అనాథ పిల్ల గుర్తుకొచ్చేది. ఆయన విరిగి నలిగిన హృదయంతో తన బైబిల్లో రాసుకున్నాడు, Lord, break me with the things that break the heart of God. It became a world famous quotation. Lord, break me with the things that break the heart of God. యేసయ్యకు ఆకలితో ఉన్న ప్రజలను చూచి కనికరము కలిగి 5 రొట్టెలు 2 చేపలు ఆకాశంలోనికి ఎత్తి కనులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ప్రజలకు పంచిపెట్టమన్నాడు. 5,000 మంది కంటే ఎక్కువ మంది భుజించారు. వారు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మిగిలాయి. Lord, break me. Welsh revival, Ivan Roberts ప్రార్థన చేసిన ప్రార్థన, Lord, bend me, mend me, mold me, use me for your glory. ఒక యవనస్తుని చేసిన ప్రార్థనను విని దేవుడు ప్రపంచంలోనే గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ఇది నన్ను సిన్సియర్గా, if you are serious with your spiritual life, ప్రభువా నన్ను సంఘములో పనిముట్టుగా వాడు. ఆదివారం వస్తాను పాస్టర్ గారు, ఆరాధనలో పాల్గొంటాను, ఎవరితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను, అది గొప్పగా బ్రతికిన కొద్ది దినాలు దేవుడి కొరకు పనిముట్టుగానే వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది గొప్ప విషయం. పెద్ద బిడ్డలారా, ఈ ఉదయం నాకెందుకు జ్ఞాపకం వచ్చి 5 సంవత్సరాల క్రితం నన్ను అంబులెన్స్లో వేసుకొని ఐసీసీ వార్డులో అడ్మిట్ చేశారు. నాకు వెంటిలేటర్ పెట్టారు. పెద్ద పిల్లల ఒక డాక్టర్ అయితే బతకనని చెప్పేసి పరమ వైద్యుడు, లేదు నువ్వు బ్రతుకుతా, మండి బజార్కి వెళ్ళి సేవ చేయాలి. హల్లెలూయా, రైట్ ఉండండి. దేవుడు తీర్చాడు. ఈరోజు చాలామంది అంబులెన్స్ ఎక్కలేదేమో, ఇంకా చాలామంది వెంటిలేటర్ చూడలేదేమో, చాలామంది ఐసీసీ వార్డ్ అంటే ఎట్లా ఉంటుందో తెలియదేమో, మీ బంధువులను చేతించి వెళ్ళి చూసి వచ్చారేమో. కానీ ఇంతవరకు ఐసీసీ వార్డు వెళ్ళినటువంటి వారి చేతులు ఎత్తండి. ఐసీసీ వార్డులో అడ్మిట్ కాని వారు వీళ్ళందరూ అడ్మిట్ అయ్యారా? దేవుని కృప. హల్లెలూయా. ఐసీసీలో పడకముందే
మన మూతికి వెంటిలేటర్ పెట్టకముందే, డాక్టర్స్ చేతులు ఎత్తకముందే దేవుడు కృప చేత నవంబర్ మాసం నీ జీవితంలో ఇచ్చాడు. ప్రభా నన్ను విరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకో. దశప్రియ ప్రేమిస్పాలని దేవుని కొద్ది మాటలు దీవించిన గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కుమ్మరి ఓ కుమ్మరి జగత్పతిధారి జీగట మన్నైన నావక చల్లగా చూడమయా. జీగట మన్నైన నావక చల్లగా చూడమయా. పరిగిరాని పాత్రలని పారవేయకుమా. పొంగి పోరదు పాత్రగా నాతో నింపుమా. పరిగిరాని పాత్రలని దేవుని పాద సన్నిధిలో దేవాలను వాడుతూ వేల మందికి ఆశీర్వాదకరంగా వాడు. దేవుడు వాడుకోవాలనుకుంటూ నేను పిలుస్తున్నాను. యోసేపును విడిచాడు, మోషేను విడిచాడు, యోబును విడిచాడు, దావీదును విడిచాడు, పేతురును విడిచాడు, పౌలును విడిచాడు. వారు బలంగా వాడబడ్డారు. నాకు నువ్వు ఎలాంటి వేదనలో ఉన్నావో నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ వర్తమానం మిమ్మల్ని అడుగుడు నాకు తెలియదు. బహుశా ఈ వర్తమానం ఈ కొరకే. నీ హృదయంలో వేదన ఉంది, దుఃఖం ఉంది. మనుషుల్ని తృణీకరించవచ్చు. జెమిమా రోడ్రైట్స్ ఒకప్పుడు తృణీకరింపబడింది. ఈనాడు దేశానికి గర్వకారణంగా నిలబడింది. మోషే తృణీకరింపబడ్డాడు, ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా తీర్చబడ్డాడు. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయడానికి వాళ్ళు రిలీవ్ చేయబడ్డాడు. ఎస్, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉంటే మౌనంగా దేవుని సన్నిధిలో వీరి కలిగిన హృదయంతో ప్రభావం మీరు నన్ను వాడుకో. ఎస్, దిస్ మెసేజ్ ఈస్ ఫర్ యూ. నేను కానుకల గురించి చెప్పగలను, చెప్పలేదు. ఆల్ సోల్స్ డే గురించి చెప్పగలను, చెప్పలేదు. దేవుడు నాకు ఈ దినము ఈ వర్తమానం అందించమన్నాడు. దుఃఖంలో ఉన్నాము, కన్నీటిలో ఉన్నాము. దేవుని వాక్యం, రిమెంబర్ గాడ్స్ వర్డ్ కెన్ బ్రేక్ యూ, మేక్ యూ, షేక్ యూ. దేవుని వాక్యం నిన్ను విరవగలదు, రూపించగలదు,
అనేకులను కదల్చుకోవటం నేను వాడుకొని వెళ్తాను. రెండు చేతుల ఆకాశం వెళ్ళింది. వీరికి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన పని. ఎస్లో మిగతా వాళ్ళు దేవుని చేత వాడబడడానికి ఇష్టం లేదా? గాడ్ యూస్ మీ అన్న వారు నిరీక్షించబడండి. సంఘంలో ఒక పనిముట్టుగా దేవుని వాడుకున్న వారు నిరీక్షించబడండి. ఎస్ ప్రభు, నన్ను పనిముట్టుగా వాడుకో. నా జీవితం అంతా నేను స్పెక్టేటర్గా ఉంటాను, ప్రేక్షక పాత్ర వహిస్తాను, ఊరికి వస్తాను, ఆరాధనలో పాల్గొంటాను, ఎవరితో మాట్లాడాను, వెళ్ళిపోతాను అనుకున్న వారు కూర్చోండి. మిగతా వారు నిరీక్షించబడండి. ప్రభువా లేదు, నీకు నేను పరముగా వాడబడతాను, స్త్రీల సమాజంలో వాడబడతాను, యవనస్తుల మధ్యలో వాడబడతాను, గ్రామీణ సేవలో వాడబడతాను, అనాథలకు ఆశీర్వాదకరంగా వాడబడతాను, వినవరాలకు ఉపయోగకరంగా వాడబడతాను అన్నవారు రెండు చేతులు బాగా పైకెత్తండి. గాడ్ సీ యు. అయ్యో, దేవునికి బలులు కాదు ఇష్టం, దేవునికి విరిగి నలిగిన మనస్సు, గర్వం కాదు దేవునికి ఇష్టం. ఆయన అహంకారులను ఎదిరించి దేవులకు కృపను గ్రహించును. గాడ్ లవ్స్ హ్యూమిలిటీ. అగస్టిన్ భక్తుడు అన్నాడు, దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే హంబుల్ పీపుల్. నంబర్ 1. నంబర్ 2 హంబుల్ పీపుల్. నంబర్ 3 హంబుల్ పీపుల్. తగ్గించుకున్న వారిని దేవుడు వాడుకుంటాడు. గర్విష్ఠులను దేవుడు వాడుకోడు. పరిశుద్ధానికి స్తోత్రాలు, వందనాలు. 5 రొట్టెలు 2 చేపలు మీరు తీసుకొని ఆకాశం వైపు కన్నెత్తి ఆశీర్వదించి రొట్టెలు వీచి ప్రజలకు పంచిపెట్టగా 5,000 మంది కంటే ఎక్కువ మంది భుజించి 12 గంపలు మిగిలాయి. ఈ దినం మేము రొట్టె విడిచినట్టు దేవుని మందిరంలోకి వచ్చాము. యేసయ్యా, నీవు మా కొరకు విడువబడ్డావు. నీకు లెక్కలేని స్తోత్రాలు. నీ బిడ్డలు చూడయ్యా, మరెంతో భక్తితో విరిగి నలిగిన హృదయాలతో నీ పాద సన్నిధిలో ప్రభువా నీ దీవెన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. విరిగి నలిగిన మనస్సు మీకు ఇష్టమైన బలి. నువ్వు బలులు అర్పించమని కోరట్లేదు, విరిగి నలిగిన హృదయాన్ని అర్పించమని కోరుతూ ఉన్నావు. ప్రభు, నీ బిడ్డలను ఒక్కసారి దర్శించండి నాయన. ఒక్కసారి నీ బిడ్డలను కనికరించండి తండ్రి. వీరు విరిగిపోయిన వారిని ప్రజలు పక్కన పెట్టి ఉండవచ్చు. God is interested in broken things. The world may throw the broken things, discard the broken things, but God, you uses broken things. ప్రభా, ఈ విధి నలిగిన హృదయాలను కనికరించండి నాయన. తండ్రి, ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగివచ్చును గాక. నీ బిడ్డలను ప్రభువా మీరు ఆదరించండి. ఇదిగో నాయన, కొంతమంది ఏడుస్తూ ఉన్నారు దుఃఖముతో. ప్రభువా, వారికి ఎవరు లేరు. కానీ దేవా, మోషేకు అరణ్యములో ఎవరు లేరు, దేవుడు తప్ప. దేవుడు మండుచున్న పొద దగ్గరికి మోషేను నడిపించి మోషేతో మాట్లాడి గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దారు. మాకు ఎవరు లేకపోవచ్చు, అందరూ తృణీకరించవచ్చు, అందరూ తోసివేయవచ్చు. ప్రభు, నీవు మాకున్న మమ్మల్ని మీరు వాడుకోగలరు. తండ్రి, నీ బిడ్డలను ఒక్కసారి కనికరించయ్యా. దేవా, విరిగి నలిగిన మనస్సు నీవు అలక్ష్యం చేయవు. నీ బిడ్డలను విరిచి మలచి నీ సేవ నిమిత్తమై మహిమార్థమై వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకోవాలి
యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొన్ని వారు ముందుకు వచ్చి